ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. మౌన పోరాటం, మౌన పోరాటం. రా ఇదిగో. అమ్మ ఏం చేసేదంటే పొయ్యి మీద కూర వేసేసొచ్చి గబగబా ఈ బట్టలన్నీ నానబెట్టేసి మళ్లీ లోపలికెళ్లి కూర కలిపేసొచ్చి ఈ బట్టలకన్నీ సబ్బు పెట్టి ఉతికేసి మళ్లీ లోపలికెళ్లి కూర దింపేసొచ్చి ఈ బట్టలన్నీ జాడించి ఆరేసేది. చూసావా, వంట అయ్యేలోపు బట్టల పని కూడా ఎలా ఫినిష్ చేసేసేదో, ఎంత టైం మేనేజ్మెంట్ చేసేదో. నువ్వు చెప్పిందంతా ఓకే, వంట చేయమన్నావు ఓకే, పాత్రలు తోమమన్నావు ఓకే, ఈ బట్టలు ఉతకడం ఏంటి? వాషింగ్ మిషన్ ఉంది కదా. వాషింగ్ మిషన్ రిపేర్ అయ్యి 4 రోజులైందన్న విషయం కూడా తెలియకుండా ఇంట్లో ఉన్నావు. అలా చూసుకుంటుంది అమ్మ నిన్ను. అది రిపేర్ అవ్వడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. కొన్ని పార్ట్స్ రావాలి. ఇన్ని రోజులు అమ్మ ఇలాగే ఉతుకుతుంది. ఏమైనా అత్తయ్య గారు గ్రేట్ కదా. అమ్మ ఒక్కతే గ్రేట్ అయితే చాలదు, నువ్వు కూడా అమ్మంత గ్రేట్ అవ్వాలి. సో నువ్వు ఈ బట్టలన్నీ నానబెట్టి ఉతికేసి ఆరేసి తర్వాత ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసి ఆ తర్వాత ఇలా అమ్మ టైం టేబుల్స్ ఫాలో అయిపో, సరేనా? సరే అనక చేస్తానా? సరే తొందరగా కానీ కూర్చో. చేస్తాను. అమ్మో, ఇన్ని బట్టలు నేను ఒక్కదాన్ని ఉతకాలా? రోజు ఈ పనులన్నీ ఆవిడ చేస్తుందా? ఎప్పుడు చేసినట్టే కనిపించదు, మాతో పాటు ఉన్నట్టే ఉంటుంది, మరి ఎప్పుడు చేస్తుంది? అయినా ఇవన్నీ చేయడానికి ఒక పని మనిషిని పెట్టకుండా పెళ్ళాన్ని పని మనిషిలో మార్చడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మో బాబోయ్, ఇవన్నీ ఉతికితే నేను చేస్తాను. తొందరగా కానీ నక్షత్ర. ఉతుకుతాను. ఎలా ఉతుకుతుందో ఏంటో. అమ్మా, ఎన్నున్నాయి. అమ్మో, అక్కడ బట్టలున్నాయి కదా. ఇలా రా అత్తయ్య, రా అత్తయ్య. ఎక్కడికి మయూరి? అదిగో అక్కడ చూడండి. చూసావా అత్తయ్య, నక్షత్ర యుఎస్ రిటర్న్ బట్టలు ఉతుకుతోంది. కానీ నాకొక డౌట్ అత్తయ్య. ఏంటి? నిన్ను నక్షత్ర ఎన్నోసార్లు ఎన్నో మాటలంది, ఎన్నో ప్లాన్లు వేసింది. కానీ ఏ రోజు ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. ఎన్ని మాటలన్నా నవ్వేసి ఊరుకునేదానివి. మా కోపమొచ్చి తిడుతుంటే మమ్మల్ని ఊరుకోబెట్టేదానివి. కానీ నక్షత్రం మాత్రం ఏమీ అనేదానివి కాదు. అలాంటిది నువ్వు ఈ నక్షత్ర ఇలా ఇంటి పని చేసే పనిష్మెంట్ ఇవ్వడం అర్థం కావట్లేదు అత్తయ్య. నిజంగా నువ్వేనా చేసింది? మయూరి,
నేను లెక్చరర్ని. కాలేజ్లో నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. కొందరు బుద్ధిమంతులుంటారు, కొందరు బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటారు, ఇంకొందరు డేంజర్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. అందరినీ బెస్ట్ స్టూడెంట్స్ లా తయారు చేయాలనుకుంటామే గాని ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారవ్వాలనుకోను. ద బెస్ట్ లా తయారు చేసే క్రమంలో బ్యాడ్ స్టూడెంట్స్ కి ముందు మంచిగా చెప్తాం, తర్వాత బ్రతిమాలతాం కూడా, ఆ తర్వాత భయపెడతాం. అయినా వినకపోతే అప్పుడు ఇదిగో ఇలా పనిష్మెంట్ ఇస్తాం. ఏం చేసైనా స్టూడెంట్స్ ని దారిలోకి తీసుకొచ్చి జీవితాల్ని బాగు చేస్తానే గాని చెయ్యొదిలేసి పాడైపోయే ఛాన్స్ ఇవ్వను. నక్షత్ర కూడా బ్యాడ్ స్టూడెంట్ నుంచి గుడ్ స్టూడెంట్ గా టర్న్ అవ్వాల్సిందే. అందుకే ఈ చిన్న పనిష్మెంట్. ఇప్పుడు మారకపోతే డోస్ పెంచుతానే గాని వదిలేసే ప్రసక్తే లేదు. నక్షత్ర అయిందా? అవుతుంది, ఉతుకుతున్నా. సువర్ణ, నీకు ఈ టాబ్లెట్స్ పనిచేస్తున్నాయా? అదేం ప్రశ్న? ఆహా, ఏం లేదు. పడని వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు పెట్టిన తిండి మనకి సహించదు అంటారు కదా. మరి నీకు ఇంట్లో ఉంటూ ఈ ఇంటి తిండి తింటూ ఈ మందులు మింగుతుంటే ఈ తిండెలా సహిస్తుంది, ఈ మందులెలా పనిచేస్తున్నాయని డౌట్ వచ్చింది. నాలో బలమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పమే నాకు ఇవన్నీ పడేలా చేస్తుంది. ఏంటో ఆ సంకల్పం? ఆ దుర్గ నాశనం. దుర్గని నాశనం చెయ్యాలన్న ఆరాటమే నన్ను బ్రతికించింది, బ్రతికిస్తుంది కూడా. సువర్ణ, నీకెందుకింత పట్టుదల చెప్పు. దుర్గ నిన్నిక్కడికి తీసుకురావడం వెనక చాలా పెద్ద రీజనే ఉంది. ఆ రీజన్ నీ నాశనమైనా కావచ్చు, నీలో మార్పైనా కావచ్చు. పిచ్చి రఘురాం, ఆ దుర్గ నన్ను తీసుకురావడం ఏంటి? అయినా దుర్గ తీసుకొస్తే నేనిక్కడికి రాలేదు. నేను రావాలనుకున్నాను కాబట్టి చిన్న సెంటిమెంట్ డ్రామా ప్లే చేసి ఆ దుర్గని మాయలో పెట్టి నన్నే దుర్గ ఇక్కడికి తీసుకొచ్చేలా చేసుకున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వింత ప్లాన్ చేసావా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనివి నేనింకా చాలా చాలా చేయబోతున్నాను రఘురాం. నువ్వేం చేసినా మంచిని నాశనం చెయ్యలేవు సువర్ణ. మంచికి కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్స్ ఉండవు. చెడుకి మాత్రమే ఫుల్ స్టాప్స్ ఉంటాయి. ఫుల్ స్టాపే ఉంటే నేను ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. కానీ నా సంకల్పం నిన్ను బ్రతికించింది
నన్ను నాశనం చేయాలనే నీ సంకల్పం కాదు సువర్ణ, మనిషిని బ్రతికించాలన్న నా సంకల్పం. ఎస్, నా సంకల్పమే నిన్ను బ్రతికించింది. ఒక్క విషయం గుర్తుంచుకో, ఒక పాపం చేశాక మనల్ని శిక్షించేదెవరో కాదు, ఆ పాపమే శిక్షిస్తుంది. నువ్వు చేసిన పాపాలే నీకీ శిక్ష విధించాయి. నీకోసం ఆరాటపడ్డ మనిషి జైల్లో ఉన్నాడు. ఇంతకన్నా ఒక మనిషికి శిక్ష ఏమైనా ఉంటుందా? ఇది చాలదని ఇంకా పాపం చేయడానికి ఆలోచిస్తున్నావు. ఇంకెంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తావో ఒకసారి ఆలోచించావా? అదెలా ఆలోచనకు వస్తుందండి? రాదు. ఏయ్, నువ్వా ప్రోగ్రాం ఏంటి దుర్గా? నేనేదో దుర్మార్గురాలనని నువ్వేదో మంచి దానివి అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేను చేసినవి పాపాలా? నువ్వు చేసినవేవి తప్పులు కావా? నువ్వు నన్ను రాజశేఖర్ని ఏ బాధ పెట్టలేదా? నా కన్న కొడుకుని నాకివ్వకుండా నన్ను ఏడిపించట్లేదా? ఎన్నోసార్లు చెప్పాను, అయినా నీకెక్కట్లేదు. మురారి నీకు తిరిగి ఇవ్వడానికి నేనెప్పుడూ ప్రయత్నించాను సువర్ణ. అప్పుడు నువ్వే వాణ్ణి వెలివేశావు, చంపాలని ప్రయత్నించావు. నిన్ను నమ్మివాణ్ణి నీకెలా ఇస్తాను సువర్ణ? నేనిచ్చినా వాణ్ణి దగ్గరికి రాడు కూడా. చూడు, నేను చేసిన పనులు నీ దృష్టిలో మాత్రమే తప్పు, కానీ నువ్వు రాజశేఖర్ చేసిన తప్పులు ఈ లోకం దృష్టిలోనే తప్పులు, దైవం దృష్టిలో పాపాలు. ఆ పాపాలు ఇంకా ఇంకా చేయకు, పోతావు. దుర్గా, నేను చేసే పనుల వల్ల పోయేది నేను కాదు, నువ్వు. నేను నీ ఇంట్లో నుంచే నీకు చిచ్చు పెడతాను. నేను చెప్తూనే ఉన్నాను దుర్గ గారు. ఇబ్బందుల్లో ఉన్న మనిషిని తెచ్చి పక్కన పెట్టుకుని ప్రేమని పంచిపెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడో గాని దొరకరని. కానీ సువర్ణ వినిపించుకోవట్లేదు. సువర్ణ, ఆవిడ చెప్పిందేంటో అర్థమవుతోందా? జైల్లో ఉన్నవాళ్ళు చూపించిన దారిలో వెళ్తే నువ్వు జైలుకే వెళ్తావంటున్నారు. నీకర్థమైంది, తనకర్థమైతే బావుండేది. మర్చిపోయాను ఒక్క విషయం సువర్ణ. నువ్వు డ్రామా ఆడితే నేను నిన్ను తీసుకొచ్చాననుకుంటున్నావు కదా? నా మీద పగతో చావును కొని తెచ్చుకునే మూర్ఖత్వంతో ఉన్న నువ్వు సెంటిమెంట్ ప్లే చేస్తే అది డ్రామా అని నాకు అర్థం కాకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు డ్రామా ఆడితే నిన్నిక్కడికి తీసుకురాలేదు, నేను తీసుకురావాలనుకున్నాను కాబట్టే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానా అని లోపల గింజుకుంటున్నావు కదూ? ఏ ప్రాణం తీసుకోవాలని నువ్వు ప్రయత్నించి నువ్వు దత్తత కార్యక్రమాన్ని ఆపావో ఆ ప్రాణాన్ని నిలబెట్టి నిన్ను బాగు చేసి నీ బుద్ధి నీ శరీరం పూర్తిగా కాన్షియస్ లోకి వచ్చాక అప్పుడు నీ చేతులతోనే నా కొడుకు మురారిని నాకు దత్తత ఇప్పించుకోవడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఆ దత్తత పూర్తి చేసుకుని అప్పుడు నిన్ను నా ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. గాలి ఎంత బలంగా వీస్తే అంతలా పైకెగిరే గాలిపటం లాంటిది ఈ దుర్గా. కాదన్న చోటే అవుననిపించుకుంటుంది, అది గుర్తుంచుకో.
చూసావా, నువ్వేదో ప్లాన్ చేశాను అనుకున్నావు, కానీ నిన్ను మించిన ప్లాన్తో దుర్గుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేను నా చేతులతో ఆ మురారిగాడిని దత్తతిచ్చేసి వెడతానా? నెవర్. ఈ ఇంట్లో నుంచి వెళ్లేలోపు వాడి మనసు మార్చి వాణ్ణి నా కొడుగ్గా చేసుకుని వాణ్ణి తీసుకునే ఈ ఇంట్లో నుంచి బయటకు వెడతాను. శభాష్! ఇప్పుడు దుర్గా వర్సెస్ సువర్ణల అసలు ఫైట్ స్టార్ట్ అయింది. అమ్మా! అయ్యో బా నొప్పులు. ఈ బట్టలు ఇంత కష్టపడి ఉతకాలా? నా చేతులు మండిపోతున్నాయి. బాబాయ్, ఎన్ని బట్టలు, ఎన్ని పాత్రలు! అయ్యయ్యో అయ్యో, నా చేతులేంటి ఇలా అయిపోయాయి? వెంటనే క్రీమ్ రాసుకోవాలి. ఏయ్, నీకేమైనా పిచ్చా? సడన్ గా వచ్చి భయపెడతావేంటి? భయపడ్డావా? భయపడ్డావంటే కొంచెం దిగినట్టే. ఏంటి ఏంటి దిగేది? దిగల, కొంచెం కూడా దిగలేదు. అవునులే, బ్లడ్ లో నరాలకి ఎక్కేసింది. అంత తేలిగ్గా ఎలా దిగుతుంది? ఏయ్, ఎక్కేదేంటి దిగేదేంటి? అసలే తిక్కలో ఉన్నాను. స్ట్రైట్ గా చెప్పు. అదే ఆ తిక్కే, దాన్ని మేము పొగరంటాంలే. ఇదిగో ఇదిగో, మర్యాదగా మాట్లాడకపోతే నిన్ను. ఆహా, మర్యాద అంటే ఏంటమ్మా అది? మనకు పరిచయమే లేని వాటి గురించి ఎదుటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయకూడదమ్మా. ఏయ్, వద్దు నక్షత్ర, నాతో తీరుబడిగా గొడవ పడటానికి నువ్వు ఇదివరకు నక్షత్రవి కాదు. భర్తకి మాటిచ్చి బుక్ అయిపోయిన బిజీ నక్షత్రవి. నీకోసం గ్యాప్ లేకుండా బోల్డ్ అన్ని పనులు ఎదురు చూస్తున్నాయి. అసలే బట్టలు ఉతకడానికి బోలెడ్ టైం ను వేస్ట్ చేసేసావు. ఏంటి? నేను టైం వేస్ట్ చేశానా? నా లైఫ్ లో ఫస్ట్ టైం క్లాత్స్ వాష్ చేశాను. అందుకేనమ్మా అప్పుడప్పుడు ఒళ్ళు వంచాలని పెద్దవాళ్ళు చెప్పేది. చెప్పినప్పుడు వినిపించుకోవాలి, అలా తలెగిరేసి వెళ్ళిపోకూడదు. ఏయ్, ఇదిగో నాకసలే మండిపోతుంది, ఇంకా మంట పెంచుకో. సోది. ఈ మాటలకే మంట పెరిగిపోతే ఎలా? నీకు నిజంగా మంట పెంచే వార్త ఇంకోటుంది, చెప్పనా? ఏంటది? ఇప్పుడు నువ్వు వెంటనే చేయాల్సిన పని నీ చేతికి ఆయింట్మెంట్ పెట్టుకోవడం కాదు, ఇల్లంతా జాడు కొట్టి మాఫ్ పెట్టాలి. వాట్? ఎస్, అదిగో జాడు కట్ట, అదిగో మాఫ్. నేను చెయ్యను. ఏం చేస్తావ్? బావా. ఏయ్, ఇప్పుడు బావనెందుకు పిలుస్తున్నావు? బావా. ఎందుకు పిలుస్తున్నావు? పిలిస్తే నాకేమైనా భయమా? బావా. నాకేం భయం లేదు, నేనెవరికి భయపడ్ను. అయినా మురారికి నేనెందుకు భయపడతాను? దానంటే నాకు ప్రేమ ఉంది, భయం లేదు. ఆ ప్రేమతోనే కదా నేను ఏ పనైనా చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు నువ్వు చెయ్యనంటే మా బావ మీద ప్రేమ లేనట్టే. చేస్తావా చెయ్యవా? బావని పిలవమంటావా? చెప్పు. బావా. బావా. ఆకు. ప్రేమతోనే చేస్తాలే, ప్రేమతోనే చేస్తాను. ఒప్పుకున్నాను కదా. కర్మ. చెయ్యి నక్షత్ర.
నోటి దూలతో నేనే తెచ్చుకున్నాను. చెయ్యాలి, సచ్చినట్టు చెయ్యాలి. నేను కష్టపడి తుడుస్తుంటే వచ్చి తొక్కుతున్నా, బుద్ధి లేదు. నక్షత్ర, విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.